ఏంటి బ్రో అలా చూస్తున్నావు? రూమ్ నచ్చలేదా? నాకు తెలుసు బ్రో, మీరెక్కడో ఫారెన్లో ఉండొచ్చారు. ఈ టౌన్లో ఇల్లు మీకేం నచ్చుతాయి? పాపం ఇక్కడ ఇలాగే ఉంటుందని తెలుసుంటే అసలు ఇక్కడికి వచ్చి ఉండేవారే కాదు కదా. బ్రో, నేను ఇక్కడికి వచ్చింది స్టేయింగ్ ఎలా ఉంటుందో చూసుకోవడానికి కాదు, నా వుడ్బీతో ఇంటిమసి పెంచుకోవడానికి. ఆహా, ఏమైంది? కాలింది. పొగలు 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 వస్తున్నాయి. ఎక్కడా? కిచెన్ లో ఎక్కడి నుంచి వస్తున్నాయిలే బాబు. నువ్వేం ఇబ్బంది పడకు బ్రో, వేద కోసం నేను ఎన్ని ఇబ్బందులైనా ఫేస్ చేస్తాను. అది అలా అన్నాం. అది ప్రేమ అంటే ఇలా ఉండాలి. సర్లేండి, ఉండేది 2 రోజులే కదా, అడ్జస్ట్ అయిపోవచ్చు. ఆ? అంత దూరం నుంచి వచ్చి మన వేదాన్ని అర్థం చేసుకోవడానికి 2 రోజులు ఉండడం ఏంటి బాబు? ఆ? కనీసం 1 వీక్ అయినా ఉండాలి. 1 వీకా? అవునల్లుడు, ఫస్ట్ వేదాన్ని చూడాలా, తనతో చిన్నిగా మాట్లాడాలా, ఆ తర్వాత ఇద్దరు కలుసుకోవాలా, ఒకరిష్టాలు ఒకరు తెలుసుకోవాలా, దాని తర్వాత గట్టిగా అండర్స్టాండింగ్ రావాలా. టైం పడుతుంది కదా. ఎగ్జాక్ట్లీ. ఎస్, తనని కలవాలి, తనతో మాట్లాడాలి, తనని నేను లాంగ్ డ్రైవ్ తీసుకువెళ్ళాలి. ఇద్దరం పొలం గట్ల మీద అలా నడుచుకుంటూ వెళ్తుంటే వేద గబుక్కును జారిపోయి లటక్కుమని తన నడుము పట్టుకోవాలి. ఎగ్జాక్ట్లీ, ఇది కదా నా స్కీమ్ లో. అందుకే 2 days అని చెప్పి 10 days కు సరిపడా లగేజ్ తీసుకొచ్చాను. ఓకే బ్రో, నేను ఫ్రెష్ అయిపోతాను. ఈ లోపల తన దగ్గరికి వెళ్ళి నా గురించి ఇంట్రడక్షన్ ఇవ్వాలి, అంతేగా. మావాడున్నాడుగా, మా వాడు చేస్తాడులే. వెళ్దామా? వేద దగ్గరగా బయటికి పద. బ్రో, నువ్వు వెళ్ళి ఫ్రెష్ అయిపోయిరా. ఓకే.